అండ్ ఇప్పుడు మన ఆల్రెడీ మీరు ఇప్పుడు చేస్తున్నారు సినిమాలు, మీకన్నా ముందు నుంచి చేస్తున్న వాళ్ళ గురించి నేను ఒక నేమ్స్ మెన్షన్ చేస్తాను. మీకు వాళ్ళ గురించి అబ్జర్వ్ చేసింది కానీ ఎనీథింగ్ యూ కెన్ సే అబౌట్ దెమ్. పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఈజ్ అబౌవ్ అండ్ బియాండ్ యాక్టింగ్ అండి. ఆయన ఓన్లీ హీరో కాదు, నిజంగా రియల్ హీరో ఆయన. ఆయన తీసుకున్న స్టాండ్ కానీ, ఆయన ఉన్న విధానం కానీ, ఇప్పుడు ఆంధ్ర ప్రజలు ఆయనకి పట్టిన నీరాజనాలు కానీ డెఫినెట్లీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మహేష్ బాబు గారు. వెయిటింగ్ ఫర్ రాజమౌళి గారి మూవీ. సీరియస్లీ తెలుగు ఆడియన్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ దట్. 3 years పడుతుంది. వరల్డ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ దట్. అది ఎక్కడున్న తెలుగు ఆడియన్స్. అండ్ ఎన్టీఆర్ గారు. పవర్ అంతేనా? సింగిల్ వర్డ్. అల్లు అర్జున్ గారు. స్టైలిష్ స్టార్. ప్రభాస్ గారు. ప్రభాస్ గారు యూనివర్సల్ స్టార్ అని చెప్పాలి. రానా గారు. రాణా గారు బల్లాల దేవ. సింపుల్ వర్డ్స్ చెప్తుంది. రామ్ చరణ్ గారు. రామ్ చరణ్ గారు డిసిప్లిన్. చిరంజీవి గారిని అంటే మీరు జనరల్గా చూస్తూ ఉంటారు, అబ్జర్వ్ చేస్తారు. చిరంజీవి గారి గురించి అంటే ఆయన చూసినప్పుడు ఏమన్నా మీరు అబ్జర్వ్ చేయడం? కామెడీ టైమింగ్ కానీ, ఆయన యాక్టింగ్ ఇది కానీ, ప్లస్ ఈ వయసులో కూడా ఆయన పడే తపన, డెడికేషన్, హ్యాట్స్ ఆఫ్ ఫర్ దట్. మేము చేసేది ఏమి అసలు లెక్కలోకి రాదు ఆయనకు పడే కష్టంతో. అండ్ బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారు పవర్ హౌస్. మీరు సింగిల్ వర్డ్స్లో చెప్తున్నారు అంటే ఇంకేదైనా కొంచెం ఎలాబరేట్ చెప్తే. ఎలాబరేట్గా అంటే నిజంగా బాలకృష్ణ గారు కానీ, చిరంజీవి గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, వీళ్ళందరూ మన సినిమా, తెలుగు సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళి పెట్టారు. చిన్నప్పుడు అంటే ఇప్పుడు జనరల్గా మనం గ్రో అయినప్పుడు అలా ఫిల్మ్స్ చూస్తున్నప్పుడు ఎవరి సినిమాలైనా ఎక్కువ రిపీటెడ్లో చూడటం, వాళ్ళ ఇంపాక్ట్ మన మీద అలా ఏమైనా ఉందా? అంటే అందరు సినిమాలు చూసేవాళ్ళం. విజయవాడలో ఇంకేం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కానీ, విజయవాడ అంటేనే అప్సరా థియేటర్ అన్ని సినిమాలు, లేదంటే రెస్టారెంట్కి వెళ్తాం. సో ఎవ్రీ వీక్ డెఫినెట్లీ సినిమాకి వెళ్ళేవాళ్ళం. సో అందరు సినిమాలు చూసేవాళ్ళం. జనరల్లీ అన్న ఇప్పుడున్న లైక్ ఏంటంటే ఎక్కువ పాన్ ఇండియా ఫిలిమ్స్ అని ఇలా కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెరిగిపోయింది. అంటే తెలుగు ఇండస్ట్రీ స్పాన్ పెరిగిపోయింది. జనరల్గా చిన్న సినిమాలకి ఏంటంటే కొంచెం ఒక్కొక్కసారి థియేటర్స్ కానీ ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. చిన్న సినిమాలు చేసే అంటే లైక్ ఇప్పుడు మీరు ఇప్పుడు అప్ అవుతున్నారు, నెక్స్ట్ మీరు ఎలాంటి సినిమాలు చేద్దాం అనుకుంటున్నారు? లైక్ అంటే కథ డిపెండ్స్ ఆన్ స్టోరీ అండి. కంప్లీట్లీ స్టోరీ బాగుండాలి, మంచి ఎమోషన్ ఉండాలి, అదే చూస్తాను నేను. అంటే ఇంత బడ్జెట్ అయితే చేస్తాను, ఇంత స్పాన్లో ఉంటే చేస్తాను అదేం లేదు. ఒక చిన్న కథ అయినా కథ బాగుండాలి. యాక్చువల్లీ పలాస తర్వాత మీకు చాలా మంది స్క్రిప్ట్స్ నరేట్ చేయడం కానీ ఇదంతా చాలా జరిగింది కదా. మీకంటే ఏ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్ మీరు అంటే మీకు వచ్చాయి, ఆర్ఎల్స్ మీరు హోల్డ్లో పెట్టి? జానర్స్లో వచ్చాయి. నేను శశివదనే లాంటి లవ్ స్టోరీ చేశాను, ఇప్పుడు ఆపరేషన్ రావణ లాంటి అర్బన్ థ్రిల్లర్ చేశాను. సో ఇట్లాంటి కథలు చాలా ఉన్నాయి, వస్తున్నాయి. మంచి కథల కోసం చూస్తున్నాను ఎనీ జోనర్.